నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మనసా. ముందుగా ముఖ్యాంశాలు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి విభాగాన్ని ప్రారంభించిన మంత్రి మండిపల్లి. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్, రెడ్ బుక్ పైశాచికత్వానికి పరాకాష్ట. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సమీక్ష. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట. అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి మోసపోకండి. మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి విభాగంతో పాటు ఇతర సేవలను ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్, టీడీపీ నేతలు శ్రీనివాసులు రెడ్డి, కాదర్ వలి అభివృద్ది కమిటీ సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామని అన్నారు. రానున్న 3 ఏళ్లలో 350 పడకలతో జిల్లా ఆసుపత్రిగా మార్పుకు కృషి చేస్తామని తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటైన అనతి కాలంలోనే 16 మాసాల్లోనే ఎన్నో ఈ ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పటికే 23 కోట్ల రూపాయలతో సిసి యూనిట్ ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టామో అది కూడా ఈరోజు ఫౌండేషన్ స్టేజ్ దాటి పిల్లర్ స్టేజ్ లో ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఎల్డిఆర్ యూనిట్స్ 4, హెచ్డి యూనిట్స్ 4, నియోనల్ చిల్డ్రన్ యూనిట్ 5, ఆపరేషన్ థియేటర్ 1, ఐసోలేషన్ యూటీ ఓటీ 1 ప్రారంభించుకోవడం జరిగింది. గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్ లో కూడా ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ప్రైవేట్ రంగంలో ఉన్నాయో వాటికి పోటీగా ఈ రోజు ప్రభుత్వ పరంగా కూడా తీసుకున్న చర్యల ద్వారానే ఇవన్నీ మనకు సార్థకమవుతున్నాయి. ఈ రోజు ఇక్కడ ప్రారంభించేటప్పుడు చూడడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే మహానగరాల్లో ఉంటాయో దానికి ఏమాత్రం తీసుకోని విధంగా ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అదే విధంగా ఎక్విప్మెంట్ అయితేనే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏసీతో సహా ఏదైతే బెడ్లు కూడా ఇచ్చామో అక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ ఇచ్చామో అవి కూడా ప్రైవేట్ రంగంతో తలదన్నే విధంగా ఏర్పాటు చేసుకోవడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మేము చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా వైద్య రంగంలో మన రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్కు ఎంతో చరిత్ర ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎన్నో హాస్పిటల్స్కు లేని ఏదైతే అవుట్ పేషెంట్స్ మన రాయచోటిలో వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ 16-17 మండలాలకు సెంటర్లో ఉన్న రాయచోటి హెడ్ క్వార్టర్లో అన్ని వసతులతో ఎప్పుడైతే హాస్పిటల్ ఏర్పాటు చేసుకోగలుగుతామో అప్పుడే నిజంగా పేద ప్రజల కోసం ఇక్కడ సేవలు అందించే లక్ష్యంగానే ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఏదైతే ముందు మేము ప్రామిస్ చేశామో ఆక్సిజన్ ప్లాంట్ కూడా అతి త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేసుకునేదానికి కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడున్న స్టాఫ్ విషయంలోనైతేనే అలాగే శానిటేషన్ వర్కర్స్ విషయంలోనైతేనే గతంలో మంత్రి గారు వచ్చినప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏ విధమైన చిన్న తప్పులు కూడా తక్కువ చేయకుండా ఈ హాస్పిటల్లో అన్ని వసతులు చేకూర్చుకుంటాం. అలాగే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాయచోటి పర్యటన వచ్చినప్పుడు కూడా ఇప్పటికే మనం సిసి యూనిట్ ను ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణంలో ఉన్న ఈ హాస్పిటల్కు చాలా మంది పేద ప్రజల యొక్క రోగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జిల్లా కేంద్రాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఈ సిసి యూనిట్ ఎప్పుడైతే ప్రారంభిస్తారో దాని తర్వాత ఇంకా 50 నుంచి 100 పడకలను పెంచి టోటల్ గా 250 పడకలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండే 3.5 సంవత్సరంలోనే ఇది తయారు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మీ ముందర తెలియజేసుకుంటున్నాను.
వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్ రెడ్ బుక్ పైశాచికత్వానికి పరాకాష్ట అని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకి చొక్కాలను అడ్డం పెట్టుకుని ప్రజలు ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తున్న చంద్రబాబు దుర్మార్గాలకు ప్రజాకోర్టులో తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. రెడ్ బుక్ పేరుతో శిశుపాలెడ్ల లోకేష్ చేస్తున్న తప్పులను శ్రీకృష్ణుడి తరహాలో ప్రజలు ఎక్కిస్తున్నారని, కొడుకు తప్పిదాలకు ధృతరాష్ట్రుల్లా వంతపాడుతున్న చంద్రబాబుకు అదే గతి పడుతుంది విమర్శించారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా ప్రభుత్వ తప్పులని ఎత్తి చూపుతూనే ఉంటామన్న ఆయన మా గొంతు నొక్కాలన్న మీ ప్రయత్నం కలగానే మిగులుతుందని స్పష్టం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం పాతాళానికి పడటానికి ఇవన్నీ దోహదపడే అంశాలుగా ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ రెడ్ బుక్ పైశాచిక చర్యల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా తెలుగుదేశం పార్టీ కుట్రల్ని, కుతంత్రాలని, ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాల్ని ఎండగడుతున్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి ఒక కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క ఇంటికి ఉదయం సూర్యుడితో పాటుగానే పోలీసులు తలుపు తడతారు. అక్కడి నుంచి కనీసం వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా జీవిస్తున్నటువంటి అతను ఇంట్లో భార్యకి ఎందుకో ఏమో చెప్పరు, దౌర్జన్యానికి దిగినట్టుగా మఫ్టీలో వెళ్ళారని వారి శ్రీమతి గారు చెప్తున్నారు. చంద్రబాబు పంపించినటువంటి కిరాయి గూండాలేమో అని భయపడ్డామని చెప్పని వారు చెప్తున్నారు. ఇంట్లో జొరబడతారు, బెడ్రూమ్లో జొరబడతారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీని చూపించి అమ్మా మీ భర్త గారిని లేపుకురండి, లేదా మీ ఇంటాయన్ని పిలవండి, కారుమూరి వెంకటరెడ్డి గారిని పిలవండి, ఆయన మీద కేసు అయింది, మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం, ఇదిగో నీకు నోటీస్ ఇస్తున్నాం అని చెప్పని ఏమాత్రం కూడా చట్టం మేరకు లేదా మనం పొందుపరుచుకున్నటువంటి పోలీస్ రూల్స్ మేరకు కానీ ఎక్కడా ప్రవర్తించకుండా బందిపోట్లులా ఇంట్లో చొరపట్టం, గోండాల్లా ఇంట్లో చొరపట్టం, వాళ్ళ భార్య గారి యొక్క చెప్పేటువంటి కథనం మేరకు వారు చెప్పేటువంటి బాధతో కూడినటువంటి స్వరంతో వాడు చెప్తున్నటువంటి పరిస్థితులు. కనీసం ఏ నేరం మీద తన భర్తని తీసుకెళ్తున్నారో, ఈడ్చుకెళ్తున్నారో చెప్పే సంస్కారం, సంస్కృతి, బాధ్యత లేకుండా మరి తాడిపత్రి పోలీసులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ప్రవర్తించడం, నిజంగా వారు తాడిపత్రి పోలీసులే అయితే ఆ రకంగా వారు ప్రవర్తించటం అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యం తరపున పనిచేస్తున్నటువంటి లేదా ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు ప్రజలు ఏర్పరచుకున్నటువంటి చట్టం మేరకు కాకుండా పాలకుల యొక్క అభీష్టం మేరకు, వాళ్ళ సంతృప్తి మేరకు ఉద్యోగాలు చేయటం ఎంతవరకు ధర్మం అని వాళ్ళ కుటుంబం ప్రశ్నిస్తుంది. మరి వాళ్ళ బాధ అర్థం చేసుకోదగ్గదే కదా. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేసింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆంగ్ల నూతన సంవత్సరం నాడు కేవలం సర్వదర్శనం ద్వారా భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. డిసెంబర్ 2వ తేదీన భక్తులకు డిప్ ద్వారా దర్శన టోకెన్లు కేటాయిస్తామని చెప్పారు. మొదటి 3 రోజుల్లో కేవలం దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని అన్నారు. జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రతినిత్యం 15,000 ప్రత్యేక దర్శనం టికెట్లను జారీ చేస్తామని ప్రకటించారు. రాబోయేటువంటి 10 రోజులు వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భక్తులు కల్పిస్తాం. అది అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ 10 రోజులు కలిసి మొత్తం 182 గంటలు
ఈ దర్శన సమయం ఉంటుంది. దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1000 శ్రీవాణి ట్రస్ట్ కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం. ఆ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ మినహా వ్యక్తులకు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మొదటి 3 రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయించడం జరుగుతుంది. మొదటి 3 రోజులకు గాను భక్తులు టిటిడి వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ లో పారదర్శకత పాటించేందుకు ఈ విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది. నవంబర్ 27 నుండి 1వ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన డిప్ లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించడం జరుగుతుంది. స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకన్లు చొప్పున స్థానికులకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతాం. విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కేజీబీవీ హైస్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత గురించి ఆరా తీశారు. భోజన పదార్థాలను పరిశీలించడమే కాకుండా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన పదార్థాలతో భోజనం వడ్డిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హైస్కూల్లో తరగతి గదులు, డైనింగ్ హాల్, ఇతర సదుపాయాలు పరిశీలించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.